24/7 న్యూస్ టీవీ. ఈ రోజు మనతో పాటు వైసీపీ పార్టీ లీడర్ పాదయాత్ర వెంకట్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. హాయ్ సార్, నమస్తే. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు సార్? బాగున్నాను సార్, ఇప్పుడు చూసుకుంటే ఏదైతే రాజధాని కోసం కేంద్రం కోట్లు ఖర్చు పెడుతుందో, మరి మీ వైసీపీ వాళ్ళకి ట్యాగ్ లైన్ పోతుందా 3 రాజధానులు అనే అంశం? అసలు కోట్లు ఖర్చు పెట్టడం అనేది మాట ఫస్ట్ అబద్ధం. ఆ క్వశ్చనే రాంగ్. వాళ్ళు విభజన హామీల్లో ఇచ్చిన చట్టంలో పొందుపరిచిన విభజన హామీల్లో ఇచ్చినవి ఇంతవరకు అమలు జరపలేదు. యాక్చువల్గా రాజధాని నిర్మాణ బాధ్యత కేంద్రానిదే. ప్రతి రూపాయి కేంద్రమే ఖర్చు పెట్టాలి. ఒక్క రూపాయి కూడా మాకు ఇవ్వకుండా కేవలం లోన్గా అప్పుగా ఇచ్చి మళ్ళీ తిరిగి కట్టమంటుంది. ఇది కేవలం ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కేంద్ర ప్రభుత్వం చేసిన అతిపెద్ద ద్రోహం. కాబట్టి అప్పు ఇచ్చేసి మేమేదో ఆదుకున్నామని చెప్పటం అనేది దుర్మార్గమైన చర్య. అంటే ఇప్పుడు మీరు 3 రాజధానులు అని పదే ప్రస్తావించుతున్నారు కదా, ఇది కొనసాగిస్తారా లేకపోతే ఇక్కడితో ఆపేస్తారా అని అడుగుతున్నాను. మా విధానం డీసెంట్రలైజ్ విధానము. శాసన రాజధానిగా అక్కడే ఉంటుంది. శాసన రాజధాని అక్కడే ఉంటుంది. ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏవేవైతే కట్టి కొనసాగిస్తుందో అవన్నీ మా ప్రభుత్వం కూడా కొనసాగిస్తుంది. గతంలో కూడా గత ప్రభుత్వం ఏమేమైతే కట్టి కంప్లీట్ చేసినవన్నీ మేము కొనసాగించాం. గత ప్రభుత్వం ఇచ్చిన కమిట్మెంట్స్ అన్ని 14 నుంచి 19 వరకు చంద్రబాబు నాయుడు గారు కంప్లీట్ చేసినవన్నీ మేము కొనసాగించాం. ఎవరైతే ల్యాండ్ తీసుకొని 5% కూడా పూర్తి చేయకుండా, అక్కడ శంకుస్థాపన కూడా చేయకుండా పేదవాడి భూములు కొట్టేయడం కోసం కార్పొరేట్ కంపెనీని సృష్టించి భూములు లాక్కొని అక్కడ కనీసం టెంకాయ కూడా కొట్టని వాళ్ళ భూములు మాత్రమే మేము రద్దు చేశాం. ఇప్పుడైనా చంద్రబాబు నాయుడు గారు కట్టినవి ఏమన్నా ఉండి కంప్లీట్ చేసినవి ఏమన్నా ఉంటే ఖచ్చితంగా ఉంటాయి. అక్రమ మార్గంలో రూపాయికి ₹1 మేము కంపెనీ పెడతామని చెప్పేసి భూములు లాక్కొని భూములు కొట్టేసి అటువైపు వెళ్లకుండా, అటు ఉపాధి చూపించకుండా, కంపెనీ పెట్టకుండా పేద ప్రజల భూములు లాక్కుంటే ఖచ్చితంగా మా ప్రభుత్వం వస్తే మళ్ళీ చర్యలు తీసుకుంటుంది.